సెకండ్స్ వెనక్కి వెళ్ళి విన్నా పర్లేదు. ఒకసారి మనం చూస్తే కనుక ఆమె జనరల్గా శుక్రవారం ఆఫీస్కి వెళ్ళదు, ప్రతి ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, ఇంట్లో నుంచే చేస్తుంది జనరల్గా అంటూ ఇటు తల్లి కూడా చెప్పుకొస్తుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఎవ్రీ ఫ్రైడే రోజు తను వెళ్ళే ప్లానే లేదు, అసలు బయటికి వెళ్ళే ప్లానే లేదు. అంటే తను ఇంట్లోనే ఈ డెసిషన్ తీసుకుంది, ఇంట్లోనే చాలా క్లియర్గా ఇంట్లోనే డెసిషన్ తీసుకుంది. వాళ్ళ తల్లికి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆఫీస్లో పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నా అని తల్లికి ఆ రీజన్ చెప్పింది. కానీ డెసిషన్ మాత్రం ఇంట్లోనే తీసుకుంది. ఇంట్లోనే డెసిషన్ తీసుకుంది కాబట్టి ఇంట్లోనే ఆలోచించుకుంది. ఇంట్లోనే మరి ఎవరితోనైనా ఫోన్లో కానీ మాట్లాడిందా, సంభాషించిందా, లేకపోతే ఇంట్లో ఏమైనా డిస్కషన్ ఏమైనా అయిందా? ఇటు తల్లి మాత్రం ఏమీ జరగలేదు, నాకేం చెప్పలేదని తల్లి చెప్పుకొస్తుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవ్రీ ఫ్రైడే తను ఇంట్లోంచే పనిచేస్తుంది. మరి ఆ రోజు సాయంత్రం ఇంట్లోంచి నేను లేదు ఆఫీస్కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పింది. ఇటు హాస్టల్స్కి వెళ్ళి పిల్లల దగ్గర రిలేటివ్ ఒకరు చనిపోయారు, దాన్ని మనం అటెండ్ అవ్వడానికి వెళ్ళాలి అంటూ పిల్లలకి, హాస్టల్ వార్డెన్స్కి, హాస్టల్ ప్రిన్సిపల్స్కి వీళ్ళందరికేమో అది చెప్పింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కొక్క కథనం చెప్పుకుంటూ విజయారెడ్డి మొత్తానికైతే 11:30కి ఇటు పిల్లల్ని తీసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకుంది. సో మొత్తానికి ఇంట్లోనే ప్లాన్ చేసుకుంది అన్నదానికి ఇది ఒక ఆధారం అనుకోవచ్చు. ఇటు తల్లి చెప్తున్నట్టు ఎవ్రీ ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోంచే వర్క్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్కి వెళ్ళదు. ఇటు బోడుప్పల్ నుంచి ఒకవేళ హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్నా 1.5-2 hours పడుతుంది. సో తను ఆఫీస్ క్యాబ్ని ఉదయమే తీసుకోలేదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళే ఉద్దేశం లేదు. ఎట్ ద సేమ్ టైం ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళే ఉద్దేశం లేదు. సో ఆఫీస్ అనేది అక్కడ ఇష్యూవే కాదు, ఆఫీస్ అనేది అసలు పాయింటే కాదు అని చెప్పి అర్థమవుతుంది. ఇంకో పక్కన ఒకసారి మనం చూస్తే కనుక ఇటు హాస్టల్స్కి వెళ్ళి, కాలేజ్ క్యాంపస్లో ఉన్న హాస్టల్స్కి వెళ్ళి మాత్రం ఇటు అబ్బాయి క్యాంపస్లో, అలాగే తన కూతురు ఇటు విశాల్ రెడ్డి అలాగే చేతన ఇద్దరు క్యాంపస్కి వెళ్ళి రిలేటివ్ ఒకరు చనిపోయారు, వాళ్ళ గురించి మేము వాళ్ళ ఫ్యూనరల్ అటెండ్ అవ్వాలి, దాన్ని అటెండ్ అవ్వాలి, మేము వెళ్ళాలి అంటూ ఇటు పిల్లల్ని నెక్స్ట్ రోజు ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నా. సో ఇంట్లో డిసైడ్ అయిపోయింది, హాస్టల్స్కి వెళ్ళింది, వాళ్ళని పిక్ చేసుకుంది, తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళింది. సో ఇంట్లో డిసైడ్ అయిందని చెప్పి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరింత అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇటు మనతోని సంగారెడ్డి నుంచి ఒక కాలర్ ఉన్నారు, రాజోల్. కాజల్ మనతో పాటు ఉన్నారు. కాజల్, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుందండి? హలో, కాజల్ చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మేడం. ఇప్పుడు మనకి రీసెంట్ గా అవుతుంది కదా సార్, ఇప్పుడు న్యూస్ విజయారెడ్డి మేడం వాళ్ళ పిల్లలతో. అవునండి. అసలు కొంచెం ఆలోచించేది సార్, ఎందుకంటే ఇది సొసైటీకి సంబంధించింది కదా సార్. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని చూసి రేపు ఇంకొకరు చేస్తారు. ఇప్పుడు ఏమీ లేనోళ్ళు ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు కూడా సార్ చక్కగా ఏదో ఒక పని చేసుకుంటే చివరికి పని చేత అడుక్కొని కూడా పిల్లల్ని పోషించుకుంటున్నారు, మనం చూస్తున్నాం కదా సార్. అవునండి. ఆమె అంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి, అంత శాలరీ ఉండి ఉంటాయి సార్, బాధలన్నీ ఉండకుండా ఎవరికి ఉండవు, ఎవరికి తగిన బాధ వాళ్ళకు ఉంటది. కాకపోతే సార్ మనం చనిపోయే అధికారం కూడా మనకు లేదు, అవునా కదా? అవునండి. దాని కూడా ఏదో చావు దానంతటా అది వచ్చి వెళ్తే వేరు, మనం చచ్చిపోయే అధికారం కూడా లేదు. డోరేసుకున్నది అలాంటిది ఆమె తను చనిపోవడం కాకుండా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇది దయచేసి ఈ తప్పు అనేది ఇంక ఎవరో చేయకూడదు సార్, ఎందుకంటే చనిపోయారు, ఉపయోగం ఏముంది సార్? ఒక్క విషయం, ఇది ఎవరికి లాభం చెప్పండి? మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే ఆమె చదువుకున్నా కూడా అసలు నాకు ఆమె మీద కోపం ఉంది. ఇంకొక విధంగా ఎలా ఉన్నారు అసలు ఎడ్యుకేటెడ్ అనిపిస్తుంది. నేనైతే ఒకటే చెప్తాను సార్, ఎవ్వరు ఇలా చెయ్యొద్దు. ఎందుకంటే తినడానికి తిండి లేనోళ్ళు, ఉండడానికి స్థలం లేనోళ్ళు, సరైన వస్త్రాలు లేనోళ్ళు కూడా చక్కగా బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో పడుకొని బ్రతికిస్తున్నారు, వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆమె ఎందుకు చనిపోయింది అని పక్క పెడితే అసలు ఆమె చనిపోయే అధికారం లేదు. ఇంకొకటి, అంత పెద్ద పిల్లలు కూడా చంపేసింది ఆవిడ. నిజంగా ఆమె గ్రేట్ తల్లి అంటారేమో, కానీ నా దృష్టిలో అసలు ఆమెకైతే నేను రెస్పెక్ట్ కూడా ఇవ్వను సార్, ఎందుకంటే ఆమె చనిపోవడం కూడా నాకు నచ్చలేదు. బాధలు వస్తాయి సార్, ఆ బాధలకు భయపడి చచ్చిపోతారా చెప్పండి? అంతమంది బతుకుతున్నారు, ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. కానీ మరీ ఇది అయితే మంచి లేదు సార్. జనాలు ఆలోచించాల్సింది ఏంటంటే చనిపోవడం వల్ల వాళ్ళే లాస్ అయిపోతారు సార్. ఆమె భర్త కొన్ని రోజులైతే మర్చిపోతారేమో బాధ, అందరూ మర్చిపోతాం, మన పనిలోకి మనం వెళ్ళిపోతాం.
దీన్ని బట్టి ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొని నిలబడాలి. ఈ రోజు ప్రాబ్లం ఉంటది, రేపు ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ సాల్వ్ అయిపోతుంది, మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పటికీ ప్రాబ్లమ్స్ లైఫ్ టైం ఉండదు. ఇది జనాలు ఆలోచించాల్సింది. ఏ ప్రాబ్లం వచ్చినా నిలబడాలి. భయపడి చనిపోతే వాళ్ళ లైఫ్ అయిపోతుంది, ఏముండదు. వాళ్ళ కోసం ఇక్కడ ఏడ్చి బాధపడేటోళ్ళు కూడా ఎవరు ఉండరు కొన్ని రోజుల తర్వాత. కనుక ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగకుండా ఇది జనాలు ఆలోచించాలి. అయితే కాజల్ గారు, చెప్పాలనుకుంటున్నాను. కాజల్ గారు, అయితే ఏదైనా బలమైన కారణం ఉండుంటుందా మీరేమని అనుకుంటున్నారా? సార్ బలమైన కారణాలు ఏమీ లేవు సార్. ఏం బలమైన కారణాలు సార్? తినడానికి తిండి లేకపోవడం అనేది అది పెద్ద బలమైన కారణం. ఇచ్చి నేను తినలేను కానీ ఒక కాళ్ళు చేతులు లేనోడు చనిపోయాడంటే అది ఒక బలమైన కారణం. ఎందుకంటే తనకు బాత్రూమ్ వస్తే తీసుకుపోయేటోడు ఉండడు, ఆకలి అయితే అన్నం దగ్గర తెచ్చేటోడు ఉండడు. అరే అని కదలలేని స్థితిలోని నిస్సహాయ స్థితిలో అలాంటి వాడు చనిపోయినా కూడా ఒక అర్థం ఉంటది, అయ్యో పాపం అని. ఆ కాళ్ళు లేనోడే బ్రతుకుతున్నాడు ఒక బొమ్మ వేసుకొని రోడ్ల మీద. కళ్ళు లేనోళ్ళు కూడా చక్కగా బతుకుతున్నారు, నవ్వుకుంటూ బతకాలని. నేనైతే కారణాలు ఏమీ లేవు సార్, నేను చెప్తున్నా. ఏంది అంతే, కారణాలు ఏమీ లేవు. ఆ టైంలో ఏదో అంటారు కదా, కొంతమందికి మైండ్ ఇది సడన్ గా ఉండి కూడా ఏదో అనిపించేలా చచ్చిపోతారని. ఇలాగా ఈమె ఏదో ఎక్కువ ఆలోచించుకొని ఈమె చనిపోయింది. బలమైన కారణం ఉంటే ఈవిడే చచ్చిపోతారు సార్. ఇంకోటి, ఆమె పిల్లలు ఎలా బతుకుతారు? నా పిల్లలు లేకుండా చచ్చిపోయిందంట. వాళ్ళు ఏమైనా చంటి పిల్లలా సార్? పాలు తాగే పిల్లలా? నిజంగా పాలు తాగే పిల్లలంటే నేను చనిపోతే నా పిల్లకి ఎవరు తీసుకుపోతారు, ఎవరు అన్నం తినిపిస్తారు, ఎవరు స్నానం అని. ఆమె చనిపోతే కూడా ఆమె పిల్లలకు వదిలేస్తే చక్కగా పిల్లలు చదువుకుంటారు, కొన్ని రోజులు బాధపడతారు, చదువుకుంటారు, పెళ్లిళ్ళు జాబులు ఉంటాయి. ఆమె అయితే కారణం లేదు సార్. కానీ ఆమె చేసింది చాలా పెద్ద తప్పు. ఇది నిజం చెప్తున్నాను. కొంతమంది దానంతటి చచ్చిపోతే దేవుడి దగ్గరికి పోతారంట, మనంతటి మనం చచ్చిపోతే దెయ్యాలు అవుతారంట. ఆమె ఏదో చేసింది, ఇదేమి ఘనకార్యం అయితే కాదు సార్, బాధపడాల్సిన విషయం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడే విషయం. ఆమె పోతూ పోతూ బాధ పెట్టిపోయింది. 2 పిల్లలు ప్రాణాలు తీసుకుపోయింది. తల్లి అంటే ప్రాణాలు పోయాలి సార్. ప్రాణాలు తీసేవాళ్ళు తల్లి అవుతారా? నిజంగా చెప్పండి, మీరే చెప్పండి. ఓకే, మనం పోతూ పోతూ కిడ్నీ దానం చాలా మంది ఈ మధ్య నేను చూస్తున్నాను. బతుకున్నప్పుడే మేము పోతే మా అవయవాలు ఇంకొకరికి ఉపయోగపడాలి అనేటట్లుగా డొనేట్ చేసి ఏదో ఒక ఫామ్ రాసి మేము చనిపోయాక మా అవయవాలు ఇంకొకరు బ్రతకాలి, జీవించాలన్నట్టు వెళ్తున్నారు. ఇంకొంతమంది హార్ట్ కూడా దానం చేస్తున్నారు చక్కగా. ఎవరికి ఉపయోగపడింది సరే? ఆమెకు కూడా ఉపయోగపడలేదు. ఎవరికి ఉపయోగపడింది 3 ప్రాణాలు? ఆమెకు ఎవరిచ్చారా రైట్స్? అసలు ఆమెకు చనిపోయే అధికారం కూడా ఆమెకు లేదు. 2 పిల్లల్ని తీసుకెళ్ళింది సార్. ఆమె ఏమి గ్రేట్ మదర్ అని చెప్పుకోవడానికి ఇందులో ఏమి లేదు, ఏమీ లేదు. ఆవిడ చేసింది చాలా ఏదో అంటారు, ఒక ఫూలిష్ పనో ఒక పిచ్చి పనో అంటారు కదా, ఇది అలాంటి పని. ఏం సార్ ఎడ్యుకేటెడ్ చచ్చిపోవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఆ మంచి ఏదో చెడేదో బతకడం ఏదో అన్ని తెలిసిన వాళ్ళు చచ్చిపోతారు ఎక్కడన్నా. చదువు లేని వాళ్ళు చక్కగా బతుకుతున్నారు. రైల్వే స్టేషన్ లో ఒక భర్త కాళ్ళు లేని వాళ్ళకి కూడా భార్య ఎంత చక్కగా సంకలో ఒక బిడ్డకేసుకొని భర్తకేసుకొని అడుక్కుంటూ బతుకుతున్నారు. ఎందుకంటే కుక్క జన్మ అన్ని జన్మలు వేరు సార్, మనిషి జన్మ మంచి జన్మ ఇది. కాజల్ గారు, ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో మొత్తం మీద కాజల్ గారు చెప్పేది ఏంటంటే, ఇంకా దయనీయ స్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారు, ధైర్యంగా ఉంటున్నారు. ఇంత చదువుకొని ఇంత ఉండి కూడా ఎందుకు ఇలాంటి తప్పు చేసింది, ఇది ఒక పెద్ద తప్పుగా భావిస్తున్నాను అంటూ ఇటు కాజల్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మరొక కాలర్, ఇటు మల్లికార్జున అని, ఇటు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు చింతల నుంచి. మల్లికార్జున గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్ ఇది ఏంటంటే కొద్దిగా మానసిక సమస్యకు సంబంధించింది, డిప్రెషన్ కి సంబంధించింది. అయితే దీన్ని పోలీసు వాళ్ళు ఇంకా ఈమె భర్త లేడు కదా, ఎవరన్నా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లనే పోలీసు ఈ రైల్వే కాకుండా ఇక్కడ ఉన్న స్టేట్ పోలీస్ కు ట్రాన్స్ఫర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొద్దిగా లోతుగా చేయాలనేది. ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని తెలుస్తుంటాయి సార్, వాళ్ళ అమ్మకు గాని వాళ్ళ బ్రదర్స్ గాని. వీళ్ళ ఇద్దరి నిర్లక్ష్యం అయితే ఉంది సార్. వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అనడానికి అది మనం చెప్పలేము కానీ అది మన పరిధి కాదు. కాకపోతే ఏంటంటే, ఒక అన్నగా మళ్ళీ నేను ఫ్రెండ్ గా ఉంటాను, నేను అట్లా ఉంటాను అనే అతను, అరే మా చెల్లికి ఏదైనా డిప్రెషన్ ఉందా అనేది ఒకటి వాళ్ళు గమనించవచ్చు సార్, ఎంత ఉన్నా కూడా. అయితే ఆమె 27కు తీసుకొచ్చి 28కి
28కి అక్కడ దిగబెట్టి మళ్ళీ 29కి దిగబెట్టి మళ్ళీ ఆ తీసుకొచ్చే టైంలో అసలు ఆమె పిల్లల్ని ఎందుకు వస్తుంది అనేది కూడా యాజమాన్యం కూడా గమనించింది కదా సార్. వాళ్ళ స్కూల్ వాళ్ళకి కూడా డౌట్ వచ్చింటది కానీ వాళ్ళు ఆపలేకపోయింది. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న కూడా కొద్దిగా ఈమె మీద ప్రేమ అభిమానాలతో ఉండరని కాదు కానీ కాస్త వాళ్ళు ఎమర్పాటు ఉన్నారు సార్. వాళ్ళ మధ్యన ఏందున్నదంటే వీళ్ళు ఇద్దరు కలిసి సంపాదించుకుంటున్నారు. ఆమె కూడా ఏమున్నదంటే సార్ ఒక్కొక్క కమ్యూనిటీలో ఎట్లుంటదంటే ఎంత డబ్బులు కోట్లు ఉన్నా కూడా తక్కువనే అన్నట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి సార్. వాళ్ళ చుట్టుముట్టు అట్లాంటి ఎలివేషన్సే ఉంటాయి. కాబట్టి నా కూతురుకు నేను మంచి కట్నం ఇచ్చి నేను మంచి గిఫ్ట్ ఇచ్చి పెళ్లి చేయాలి, లేకుంటే నేను మంచి స్థాయిలో ఉంచాలి అనే తపన ఎక్కువైపోయి కూడా ఇట్లాంటి రూడు ఆలోచనలు ఉంటాయి సార్. అది అయితే మల్లికార్జున గారు ఇక్కడ పోలీసులు చాలా క్లియర్గా, రైల్వే పోలీసులు చాలా క్లియర్గా ఖండించేశారు. ఏమని అని అంటే మానసికంగా అన్న విషయాలు మేము ఎక్కడా వెల్లడించలేదు, ఇప్పటిదాకా మేము ఎలాంటి ప్రెస్ పెట్టలేదు అంటూ వాళ్ళు దాన్ని ఖండించారండి. అలాంటి విషయాలు ఏమీ మేము చెప్పలేదు అని. ఖండించినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పరిధి నుంచి కొద్దిగా విస్తృతం చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనీ మ్యాటర్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు సరే మానసికంగా అంటే ఇప్పుడు వాళ్ళు మానసికంగా లేనప్పుడు మరి మనీ మ్యాటర్స్ అనేది ఉంటది కదా సార్. నెక్స్ట్ థింగ్ అనేది ఇప్పుడు ఆమె ఇల్లు కడుతుంది, అక్కడ కొద్దిగా ఏదో కొద్దిగా అది కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అన్న పోయి ఛానల్స్ మీద కేసులు పెడుతున్నాడు అనేది కొన్ని సోషల్ మీడియా కూడా ఉండేది ఒకటి ఉంటది, ఆడ చెప్పేది ఒకటి ఉంటది, తమిళ ఒకటి ఉంటది. ఇది కూడా మరీ ఓవర్ అయిపోతుంది సార్. ఈ సోషల్ మీడియాని కూడా ఈ మీడియాని గవర్నమెంట్స్ కూడా దాన్ని కొద్దిగా రెగ్యులరైజేషన్ చేయాలి సార్. ఎందుకంటే ఈ వ్యూవర్స్ అనేది ఈ ప్రజలు అనేది చాలా తప్పుతో పట్టడానికి చాలా అవకాశాలను వీళ్ళు రేకెత్తిస్తున్నారు. మీడియాను కంట్రోల్ చేసే అంటే ఇప్పుడు మన స్క్రీన్ మీడియా ఎట్లా ఉందంటే అది ఏదన్నా ఉంటేనే దాన్ని ఖచ్చితంగా ఉంటేనే దాన్ని అడ్జేస్తుంది. ఇప్పుడు మామూలుగా అది ఏ ఛానల్ అన్నా కానీ ఈ సోషల్ మీడియా అనే వరకు చాలా ఎక్కడెక్కడ లేని యాంగిల్ తీసుకొచ్చి పెట్టి లేని అనుమానాలు తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ కూడా కొద్దిగా మంచిగా యాడ్ చేస్తారు. అది ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ గా సాగకుండా వాళ్ళ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ సార్ ఇప్పుడు ప్రతి మానవ సంబంధాలు అనేటివి ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి, డబ్బుతో ముడిగాడి అయిపోయినాయి. ఈ డబ్బు వ్యామోహం అనేది ఎక్కువైపోయింది, ప్రేమానురాగాలు తక్కువైపోయినాయి. నీకెంత ఉంది, నా దగ్గరికి వస్తే నీవెంత ఇస్తావు, నీ దగ్గరికి వస్తే నేను ఇంత ఇస్తా అనేది ఏమొస్తుంది అనేది ఇట్లాంటి ఈ భావనల వల్ల కూడా ఈ కాదు అనేది చాలా లోతు ఇన్వెస్టిగేషన్ చేయాలనేది నా అభిప్రాయం. రైట్ మల్లికార్జున గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాత్రం పంచుకున్నందుకు. మొత్తానికైతే మల్లికార్జున గారు చాలా క్లియర్గా ఏమంటున్నారంటే ఈ మధ్య మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి, మానవ విలువలని తగ్గించేశాయి ఇవన్నీ అంటూ. అలాగే సోషల్ మీడియా మాధ్యమంలో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో వాస్తవాలు అవాస్తవాలు వీటి మధ్య వ్యత్యాసాన్ని చూపించలేని పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. సో మొత్తానికైతే ఇటు ఇంకా సస్పెన్స్ వీడట్లేదు. మరి ఆధారాలు ఎందుకు ఇంకా దొరకలేదు? 10 రోజులు గడిచినా కూడా మరి ఇటు మల్లికార్జున గారు చెప్పినట్టు విస్తృతంగా